హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీపీఎస్ స్టార్స్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం బీరకాయ పచ్చడి ఈజీగా ఎలా చేయాలో చూసేద్దామా? తయారీ విధానం చూడండి. ఇక్కడ 1/2 kg బీరకాయలను నేను తీసుకున్న బీరకాయలను ముందుగా పీలర్ తోటి మొత్తము బీరకాయలను బాగా పైన ఉన్న చెక్కను తీసివేయాలి. తరువాత ముక్కలను చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి పక్కనే ఉంచుకోవాలి. 1/2 kg బీరకాయలకు ఇక్కడ నేను 6 టొమాటోస్ తీసుకున్న టొమాటోలను నీటిలో శుభ్రంగా కడిగి వాటిని కూడా కట్ చేయాలి. వీటిని కూడా మీడియం సైజులా కట్ చేసుకుంటే సరిపోతుంది. తరువాత తరిగిన బీరకాయలను శుభ్రంగా కడిగి ఒక బాండీలో వేసుకోండి. ముక్కలన్నీ బాండీలో వేసుకున్న తరువాత కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కలను కూడా అందులోకి వేయండి. తరువాత స్టవ్ వెలిగించుకొని బాండీని స్టవ్ పై ఉంచుకోండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకున్నాక వాటిపై మూతను ఉంచాలి. వీటిని ఉడికించేటప్పుడు బాగా నీరు వస్తుంది. బీరకాయలలో ఉన్న నీరుతోటే ఈ ముక్కలన్నీ చివరిదాకా ఉడికిపోతాయి. వీటిని బాగా కలుపుకున్నాక వీటిపై మూత ఉంచి బాగా మగ్గనియండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నీళ్ళు మొత్తం బాగా బయటికి వచ్చేసాయి. మొత్తం కూరగాయల నుంచి వాటర్ అంతా బయటికి వచ్చింది కదా. ఇలా వచ్చిన వాటర్తోనే మొత్తం బాగా ఉడికించుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, కొంచెం చింతపండు పులుపుకు సరిపడినంత వేసుకొని మూత ఉంచుకొని 5 నిమిషాల తరువాత మళ్ళీ ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. చివరిగా నీరంతా ఎగిరిపోయేలా బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ వాటర్ లేకుండా కూరగాయ ముక్కలని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. తర్వాత ఇంకో బాండీ తీసుకొని స్టవ్ పై ఉంచుకొని ఇక్కడ గుప్పెడు పల్లీలను తీసుకోండి. తరువాత గుప్పెడు తెల్ల నువ్వులను తీసుకోండి. వీటిని వేయించుకొని పక్కన ఉంచుకున్నాక పచ్చిమిరపకాయలను ఇక్కడ నేను కట్ చేసి ఉంచుకున్నాను. వాష్ చేసి కట్ చేశాను. తర్వాత 10 దాకా వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి, అందుకనే నేను 15 పచ్చిమిరపకాయలను వేసుకున్నాను. మీరు రుచికి తగినంత వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను పచ్చిమిరపకాయల్లో వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా
అదే బాండీలో తాలింపు పెట్టుకోవాలి. ఇక్కడ నాతో ఎండుమిరపకాయలు లేవు, అందుకే పండు మిరపతోటి తాలింపు వేస్తున్నాను. తాలింపులోకి తాలింపు దినుసులు, పండు మిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి బాగా వేగనించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇవి ఎండుమిరపకాయలు కాదు కాబట్టి వేగడానికి కాస్త సమయం పడుతుంది. తర్వాత మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు, నువ్వులు, పచ్చిమిరపకాయలు, ఇంకా జీలకర్ర, వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి. అవి వేసుకున్నాక తగినంత ఉప్పు వేయాలి. తగినంత ఉప్పు కూడా వేశాక ఈ మిశ్రమాన్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి. రోలు ఉన్నట్టయితే రోటిలో వేసి బాగా రుబ్బుకోవచ్చు. ఇక్కడ నాతో రోలు లేదు, అందుకనే మిక్సీలో వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బరకగా పట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడ తగినంత ఉప్పు నేను వేసాను, మీకు కావాల్సినంత మీరు వేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఉడికించుకున్న బీరకాయ ముక్కలలోకి వేసుకోవాలి. ఇక్కడ మిక్సీ జార్లో ఈ మిశ్రమం ఎక్కువగా అవుతుంది, అందుకనే ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని బీరకాయ ముక్కల్లోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల బీరకాయల ఉడికించుకున్న మిశ్రమంలో ఈ పచ్చిమిర్చి పట్టించిన పేస్టు బాగా కలిసి మొత్తం టేస్ట్ ఒకేలా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ పచ్చడి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోండి. అలా పట్టుకుంటే రోటిలో వేసి రుబ్బిన టేస్ట్ వస్తుంది. మరీ మెత్తగా పట్టుకుంటే మనకు తినడానికి అంత రుచిగా అనిపించదు. చివరిగా తాలింపు వేసుకున్న మిశ్రమంని ఈ పచ్చడిలో వేసి బాగా కలుపుకోండి. ఇంకా మీకు ఈ వీడియో